మెయిన్‌గా మనకిష్టమైన హీరోలు ఎవరన్నా సినిమాలు చూస్తే, అరే! ఈ సినిమాల్లో నాకు ఛాన్స్ వచ్చేది కదా! అని ఒక థాట్ ఉంటది. ఆ! అలా మీకు ఇష్టమైన హీరోలు ఎవరు ఫస్టు? అలా ఆళ్ళ సినిమాలు ఏమైనా మిస్ అయినయి ఉన్నాయా? నాకు ఇష్టమైన హీరోలైతే ఆల్వేస్ ఉంటారు. సో, మనకి ఉన్నారు. సో, ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మన రా రామ్ చరణ్ గారు గాని, అల్లు అర్జున్ గారు గాని, అల్లు అర్జున్ గారి మూవీస్ చూసినప్పుడు అనిపించేస్తూ ఉంటుంది. అరే! ఇది చేస్తే బాగుండొచ్చు. ఆయన మూవీస్‌లో చాలా బావుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి క్యారెక్టర్స్‌లో చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా వెయిట్ ఉంటుంది. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, ఏదో ఉన్నారని టైప్‌లో కాకుండా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, అట్లాంటి ఉన్నప్పుడు అనిపిస్తది. దీనికి వెయిట్ ఉంది చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడో పెళ్ళాం ఊరిలతో చేశానంటే అది అలా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ క్యారెక్టర్. అవును. అది అలాగా ఎస్టాబ్లిష్ అయ్యే క్యారెక్టర్స్ మళ్ళీ నేనైతే ఇంతవరకు చూడలేదు ఏ మూవీస్‌లో అట్లా. అంతలా హోల్డ్ ఉండి అదేదో అమ్మో కాదు, అక్కో కాదు, ఇంకోటి కాదు. ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి చేశాను. కానీ ఇది బాగా ఇది పడిపోయినట్టు ఆ సీన్‌లు అలా ఎళ్ళిపోయినట్టు నేను ఇంకేది చూడలే అందులోని. ఏ సీన్‌లు అలా చూడలే. దీన్ని ఇంత హైలైట్ చేసి ఈ రోజుకి ఒక 20 ఇయర్స్ అయినా గూడా అది 2003లోనో 4లో రిలీజ్ అయింది. ఇప్పుడు నిన్న గూడా ఒక మీమ్ వచ్చిందంటే దాని మీద యూ నో నౌ. సో, హ్మ్. అలాంటి క్యారెక్టర్లు నేను మళ్ళీ ఎక్కడ ఏ సినిమాలోను అలా చూడలేదు గానీ, బట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నవి చేసినవి చాలా మంది చాలా చేశారండి. చాలా ఉన్నాయి. అలా అప్పుడన్నా అనిపించింది. మళ్ళీ మళ్ళీ అదే కాకుండా వేరేవి గూడా చూపించగలిగేటట్టు ఉండాలి గదా! సో, అలాంటప్పుడు అనిపించింది. ఫ్యూ థింగ్స్ చేస్తే బావుంటుంది అని.